హాయ్ హలో నమస్తే అండి మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము సడన్గా ఒక దగ్గర ఉన్నాము, ఎగ్జాక్ట్గా వచ్చేసరికి మేము సెక్రటరియట్ దగ్గర ఉన్నాము, తెలంగాణ సెక్రటరియట్ దగ్గర. సో మేము యాక్చువల్గా ఫుడ్ వీడియో చేయడానికి వచ్చాము. సడన్గా మనకి ఒక ఆటో కనబడ్డది. ఆటో కొంచెం విచిత్రంగా ఉంది. ఏంటంటే ఈ ఆటోలో వాటర్ సిస్టమ్ అనేది ఫ్రీగా ఏర్పాటు చేశారు మన సారు. ఇట్లాంటి ఒకసారి ఇట్లాంటి. సో మనం చూడొచ్చు ఈ ట్యాప్ తిప్పితేనే మన వాటర్ వస్తాయి. ఇది కూడా ఇంకో ట్యాపు. లోపల ఒకసారి మనం చూసుకోవచ్చు, లోపల కూలింగ్ క్యాన్లు పెట్టారు. లోపల కూలింగ్ క్యాన్లు ఒక 3, ఇటుపక్క ఒక 2, ఇక్కడ ఒక 2, అక్కడ ఒక 3, ఓవరాల్ మొత్తం 5 క్యాన్లు విత్ ఆటో. ఆటోలో కూడా బయట అయితే మనం చూస్తూ ఉంటాము, ఛార్జ్ చేస్తారు. అంటే ఒక ½ లీటరు కూలింగ్ వాటర్ పట్టాలంటే 2 రూపీస్ 3 రూపీస్, లేకపోతే ఒక లీటర్ పట్టుకుంటే 5 రూపీస్ 10 రూపీస్ సంథింగ్ లైక్ దట్. అంటే ఆ విధంగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి అయితే ఆటోలో కొత్తగా అంటే వాటర్ ఎవరైనా సరే ఫ్రీగా ఇస్తారు. బట్ ఆటోలో సిటీ మొత్తం తిరిగి ఫ్రీగా ఇస్తున్నారంటే అది గ్రేట్ అని గొప్ప విషయమే. అది కాక దీనికి పైప్ సిస్టమ్, వాల్ సిస్టమ్ మొత్తం ఫిక్స్ చేసుకున్నారు. సో ఒకసారి మీ పేరు ఏంటి, అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? అట్లా కదా సయ్యద్ జమీల్. ఎస్. సో మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? డిస్టిక్ నుంచి పబ్లిక్ వస్తారు కదా, డిస్టిక్ నుంచి పబ్లిక్ బస్ స్టాండ్ కాడ రైల్వే స్టేషన్ కాడ వస్తారు, కొనుక్కొని తాగుతారు. అది చూసుకొని మళ్ళీ హాస్పిటల్లో పోయి అక్కడ కూడా కొనుక్కొని తాగుతాడు. హాస్పిటల్లో కూడా కొన్ని బాధలు ఉంటాయి. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, చెస్ హాస్పిటల్లో చాలా బాధ ఉంది. ఇప్పుడు కూడా చాలా బాధ ఉంది. అందులో గాంధీలో కూడా కొనుక్కొని తాగుతాడు. బయట వచ్చి నీలోఫర్ కాడ కూడా కొనుక్కొని వస్తాడు. అది వచ్చింది మ్యాండ్లో పెట్టించి నా 15 నెల అయిపోయింది. 2023 15 మార్చ్ నుంచి పెట్టిన ఇప్పుడు దాకా 5,000 డబ్బాలు అయింది. అటువంటి డబ్బాలు 5,000 వాటర్ క్యాన్లు అయిపోయింది ఇప్పుడు దాకా. 15 నెలలు. అంటే ఇంత మంచి వినూత్నమైన ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? పబ్లిక్ హెల్ప్ చేసుకోవాలి. మనం ఇండియన్స్, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి आपस में भाई भाई, గంగా జమున తహజీబ్, సెక్యులర్ దేశం, అందరు కలిసి ఉండాలి. మనతోటి ఇంకోటి చూసుకొని మంచి పని చేసుకోవాలి. నేను నీళ్ళు తాగిపిస్తున్నా, ఎవడన్నా బాధలో కనిపిస్తే వానికి ఒక టైం అన్నం పెట్టాలి, లేకపోతే వానికి ఒక మెడిసిన్లో హెల్ప్ చేసుకోవాలి, ఒక ఎడ్యుకేషన్లో కొన్ని హెల్ప్ చేద్దామని వానికి ఆలోచన రావాలి అందరికీ. ఇది ఒక్క ఆటోని ప్లాన్ చేస్తారా, ఇలాంటి ఆటోలు ఇంకా ఉన్నాయా? నాది అయితే ఇది ఒకటి ఉన్నది. ఇక్కడ సిటీ మొత్తం తిరుగుతుంది. ఇది ఒకటి ఉంది మనది. ఇక్కడ ఇంకా ఎవరు ఉన్నారు ఎట్లా మీలాగా? అక్కడ పాత బస్తీలో ఉందో ఒకటి ఉంది. అక్కడ ఉంటుంది అది. సో అంటే మీకు ఎటువంటి ఫినాన్షియల్గా అంటే మీకు డబ్బులు రాకుండా మీరు ఒకటి కష్టపడతా డైలీ 5-6 క్యాన్లు వేసుకుని తిరుగుతా ఎట్లా? సో మీకు లాభం ఏంటి? ఇప్పుడు సమ్మర్లో అయితే డైలీ 1000 రూపీస్ అయిపోతుంది. సమ్మర్లో ఇప్పుడు చాలా బిజినెస్ డబ్బు అయిపోయి 70,000 అప్పులు అయిపోయింది నాకు. ఈ డబ్బాల వల్ల బిజినెస్ కూడా లేదు. 8 నెలల నుంచి బాగా లేదు. రోజుకి 400 500 అవుతుంది, ఒకసారి 300 అవుతుంది. ఏం చేయాలి? అందులో అప్పులు అయితేనే ఉంది. చేద్దాం ఎట్లా చేస్తున్నా, నడుస్తుంది. ఇప్పుడు చెప్పారు సెక్యులర్ అని. సో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని. తెలంగాణది ఉంది కదా, అది తహజీబ్ ఉన్నది, గంగా జమున తహజీబ్ ఉన్నది. తెలంగాణ హైదరాబాద్లో చాలా ఉన్నది. ఇంకా ఇట్లా బయట లేదు ఎక్కడ. ఏమన్నా అయితే అందరూ లాక్డౌన్లో చూసుకున్నారు. కొంతమంది చచ్చిపోతే కూడా వాళ్ళ కొడుకు అవస్థ లేదంటే ముస్లిం కూడా హెల్ప్ చేసుకున్నాడు. కొంతమంది దగ్గర ముస్లిం తక్కువ ఉంటే అంది హిందూ బాయ్ కూడా వచ్చినాడు, ఇసాయి బాయ్ కూడా చేసుకున్నాడు. అందరు ఒకరికొకరికి హెల్ప్ చేసుకున్నారు. లాక్డౌన్ సమయంలో, లాక్డౌన్ టైంలో ఎంతమంది సస్తే వాళ్ళ పుట్టిన కొడుకు మధ్య లాక్కుంటే మనం ముస్లిం బిరాదరి పోయి వాళ్ళకి హెల్ప్ చేసినారు. నడుస్తూనే ఉంటుంది. మనం మనిషిలా పుట్టిన మనిషి దాకా బతకాలి. మనుషులకి ఒక మంచి పని విడిచిపోవాలి. ఇక్కడ నుంచి మతాలు అయితే వద్దు, మనకి వద్దు. ముస్లిం బాయ్ బాయ్, బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్, సిక్ ఇసాయి బాయ్ బాయ్ ఉన్నది ఇక్కడ. ఈ ట్యాప్లు అనేది మామూలుగా పెట్టచ్చు. మీరు సపోజ్ 5 క్యాన్లు పెట్టారు, 7 క్యాన్ పెట్టేసి వాటర్ ఇచ్చేసేవచ్చు కదా. మరి ట్యాప్ సిస్టమ్ ఎందుకు పెట్టారు? ప్యాసింజర్ ఇట్లా కొట్టుకోవాలి. ఇప్పుడు బిజినెస్ టాప్ ఉన్నది. అది ఇట్లా పెట్టుకుంటే అది ఎక్కడ ఉంటుంది, అది అక్కడ ఉంటుంది. ఇది ఈ సంవత్సరం పెట్టిన, పోయిన సంవత్సరం చిన్నగా ఉంది. కట్టండి ఇలా ఇప్పుడు పెద్ద పెట్టిపించిన. సమ్మర్లో డైలీ 500 600 అవుతుంది లీటర్స్. అంటే గసంటి డబ్బాలు 30-35 దగ్గర అవుతుంది. సమ్మర్లో తాగుతారు, వానకాలంలో కూడా తాగుతారు, చలిలో కూడా తాగుతారు. కూలింగ్ వాటరేనా? కూలింగే ఉంటుంది. ఇవాళ లేదు కొంచెం కూలు, ఎప్పటికీ కూలే ఉంటుంది. అలవాటైపోయింది వాళ్ళకి. మీ ఇంట్లో ఏమంటారు నువ్వు ఈ విధంగా పబ్లిక్ ఫ్రీగా ఖర్చు పెడుతున్నావు? మనం ముస్లిమ్స్, మా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెసెంజర్గా చెప్పారు, అందరికీ మంచిగా చూసుకోవాలి, అందరితో మంచిగా ఉండాలి. నీకు ఏమన్నా కావాలంటే అల్లా ఇస్తాడు. నువ్వు మంచిగా పని చేయాలి, మంచి నమాజ్ చేసుకోవాలి. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీరు మంచిగా ఉండాలి. మీ అన్నం బాధ, మీకు బిజినెస్ కానీ, మీకు
పెళ్ళం పిల్లలు ఎన్ని కావాలంటే అది అల్లా ఇస్తేనే మీకు దొరుకుతుంది. నువ్వు కానీ కష్టం పడతావు. అక్కడ తర్వాత కూడా అల్లాని మీకు దారి ఇస్తేనే నువ్వు వెళ్తావు ముందరికి, లేకుంటే లేదు. మీకు పిల్లలు ఉన్నారా? ఒక బిడ్డ ఉన్నది. ఏం చేస్తూ ఉంటారు? సో ఇప్పుడు చదువుతుండే. ఏమన్నా మిమ్మల్ని? ఏం మంచిగా పని ఉంది, చేస్తూనే ఉండాలి. అంటే నా డాడీ ఏంది డాడీ ఇట్లా నువ్వు సంపాదించేది ఖర్చు ఎక్కువ పెడతావు, మళ్ళీ ప్రజలకి ఏదో నేను ఒక్కనే చేస్తున్నాడుగా అనుకుంటున్నా ఉంటావు. ఎవరికి ఎట్లా ఉందో తెలియదు. నాకు వాళ్ళ మీద నమ్మకం ఉన్నది. ఎట్లానా పెడతాడు. నాకు పని చేస్తే కూడా ఇస్తాడు, చేయకుంటే కూడా నాకు 3 పూటలు అన్నం బాగా ఇస్తాడు. అల్లా మంచిగా ఉండాలి. ఇట్లా ఇది ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం లేదు. కొంచెం అదే 70,000 అప్పులైంది, దాందే టెన్షన్ ఉంది, ఇంకా ఏం లేదు. చూసాం కదా ఓవరాల్గా అయితే ఒక చిన్న ఆటోలో సుమారు 5-6 క్యాన్ల మేర ఫ్రీగా వాటర్ సర్వీస్ చేస్తున్నారు. సో ట్యాప్ పైప్ సిస్టమ్స్, అదేవిధంగా ఇటు పక్క ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ ఒక ట్యాప్ పెట్టాడు, ఇటు పక్క మళ్ళీ ఫ్రీ క్యాన్స్ 2 ఉన్నాయి. ఇంత చిన్న ఆటోలు ఆయన ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటా, అదేవిధంగా ఈ వాటర్ క్యాన్లు, ఈ ట్యాప్ సిస్టమ్స్ ప్రజలందరికీ ఫ్రీగా వాటర్ అందించాలని ఒక చిన్న ధ్యేయంతో ఇంట్లో కొంచెం బాగా సపోర్ట్ చేస్తారంట. సో ఆ సపోర్టు, అదేవిధంగా ప్రజలకు కొంచెం మంచి చేయాలి. నీలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ సంథింగ్ ఇలాంటి దగ్గర వాళ్ళకి సరైన ఫుడ్ ఉండదు, సరిగా వాటర్ ఉండదు. ప్రతి ఒక్క కనీసం వాటర్ తాగినా సరే 20-30 రూపాయలు ఖర్చు అవుతుంది. సో అటువంటి ఖర్చు కాకుండా ప్రజలకైతే నేను ఉచితంగా నీరు ఇద్దామనే ఒక చిన్న ఆలోచనతో ఆయన సొంత ఆటోలు, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటేనే, సో ఆయన సొంత ఆటోలు ఒక 5 క్యాన్లు వేసుకొని ఇట్లా పైప్ సిస్టమ్ పెట్టి ఎవరికైతే దాహంగా ఉన్నారో సో వాళ్ళకైతే ఇట్లా వాటర్ అయితే ఉచితంగా అందించడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి హైదరాబాద్లో ఉంది, సెక్రటరీ దగ్గర ప్రస్తుతం అయితే మనకు కనపడింది. సో నాకైతే సడన్గా చూసేసి నేను ఆశ్చర్యపోయా. సో థ్యాంక్ యూ సార్, మాలాంటి ప్రజలకి మాలాంటి వాళ్ళకి మీరు ఫ్రీగా వాటర్ ఇస్తున్నందుకు. సో అది మరి కెమెరామెన్ చందన్తో గోపిరెడ్డి, హైదరాబాద్.